కూర్చోండి కూర్చోండి 10 నిమిషాలు జాగ్రత్త సైడ్ ప్లీజ్ గో 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 లోపలికి పోవద్దు లోపలికి బాగుతాడు సార్ అటు కూర్చో ప్రేమ చూపి ఒకే అట్లా ప్రేమ చూపిస్తే అట్లా చూపి ఐదు పెట్టు ఆ ప్లేట్ పెట్టేదా చెట్టు జరుపుకనా బాగా పెట్టట్టుగా నామం పెట్టు నామం పెట్టాలి ఉన్నాయి సాయి దీంట్లోనే ఉండాలి బొట్టు కూడా టవల్లో మోటు కట్టి బాగా అలవాటు కదా రాంబాబు ఇటు మాల ఒక మాల కార్యక్రమం సర్పయాం పాదయోః పాద్యం పాద్యం సర్పయాం వస్త్రార్థ అన్నితేయ వస్త్రార్థం పుష్పాది సర్పయాం యజ్ఞోమేకం పరమం పవిత్రం ప్రజాపతి సహజం పురస్సాదాయుషమర్జం ప్రజమంచు శుభ్ర యజ్ఞోపేతం ఫలమస్తి తేజ యజ్ఞోపేతార్థ పరమల పుష్పాన్ని సమర్పయామి గంధసోపలంకనాటి పరమ శ్రీ చందనం సమర్పయామధ 2 పూలు ఇమ్మచాలంట అది పుష్పాన్ని ఇదే మెయిన్ పుష్పాన్ని సమర్పయామి పుష్పయే పూజయామి అక్షదాన్ని పూజయావం గో మహాలక్ష్మి దేవతాభ్యో నమః ఓం కేశవాయ నమః నారాయణాయ నమః మాధవాయ పూజ అయిన తర్వాత పెట్టాలి సంకృష్ణవాద్య ప్రద్యుమ్యానోర్ధ ముందు ఎదురు చూపిస్తుంది ఏమంటారు ముందు పెట్టి ఏమనుకుంటావా ప్రద్యుమ్యానోర్ధ అంతే కదా ప్రద్యుమ్యానోర్ధ పురుషోత్తమ నరసింహేంద్ర హరే శ్రీ కృష్ణాయ నమః గో మహాలక్ష్మి దేవతాభ్యో నమః నానావిధ పరిమళ పాత్రవశ పూజాన్ని సమర్పయామి ముఖం తాకు ఇద్దరు ముఖము తాక తాకండి పీపీ బాకంటే ఆయన అంత చేతులు చూపిస్తుంది వాళ్ళ చేతికి ఎత్తపడి ఇదో దీనికి 2 దానికి 2 దీనికి 2 నువ్వు ఒకటి ఆయన పెట్టి ఇద్దరు పెట్టి దూడకు 2 తినిపించాలా మీరు తిరుదలి ఆడి బద్ద పాలు తాగి దూడ ఆడే పద్ధతులు పట్టాలు తిరగండి అందరూ మీరు పండి పాపాన్ని జన్మాంతరతాన్ని జాతాన్ని దాని పద సందే పదే పదే పాపోహం పాప కర్మాన పాపాత్మానాం పాప సంభవాహిమం కృపయా దేవాశరణాగతవత్సరాన్యథ శరణం నాస్తి తమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో గో మహాలక్ష్మీ దేవతాముద్దిశ్య గో మహాలక్ష్మీ దేవతాభ్యో నమః హరేన ప్రదక్షిణం ధోత్వా దండం పెట్టు మనస్ఫూర్తిగా మహాలక్ష్మీ దేవతాభ్యో నమః నమస్కరోమి ముఖం దాకండి ముఖం మీద విష్ణుమూర్తి దో ఉదరం పొట్టపైన ఉండి ఉదరం దగ్గర బ్రహ్మదేవుడు తాకేందు లక్ష్మీదేవి మీరు ఒక్కసారి తాగితే మీలో లోపల ఏ జబ్బు ఉందో అన్ని అది గ్రహిస్తుంది తెలుసా సేకరిస్తుంది అది గోవుకుండా లక్ష్మీదేవి చెప్తా కదా పోయా లోపల తీసుకోమని వెళ్ళిపో అదే గుమ్మడికాయ పక్కన పెట్టి మేస్తే తన్నేస్తుంది అది
గోయిందా 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 వెళ్ళు నాన్న బెట్ హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు మై ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఈ వీడియో అయితే నేను చెప్తూ ఉంటాను కదా, మా గృహప్రవేశం అప్పటి మెమరీస్ అని చెప్పేసి. ఇది మేము గృహప్రవేశం వచ్చి లాస్ట్ ఇయర్ మే నెలలో ఇంట్లో చేరామన్నమాట. ఆ రోజు వీడియోలు అక్కడక్కడ మేము కొన్ని తీసాం. అప్పుడు నాకు తెలియదు నేను యూట్యూబ్ స్టార్ట్ చేస్తానని అయితే నాకు తెలీదు. అదే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఉంటే మాత్రం అన్నీ నీట్గా తీసుండేదాన్ని అప్పటి నుంచే. కానీ నేను అప్పుడు అనుకోలేదన్నమాట. కాకపోతే మేము మా మెమరీ కోసమని కొన్ని వీడియోలు తీసి పెట్టుకొని ఉన్నాము. అవి కొన్ని ఉన్నాయన్నమాట. అవి మీతో నాకు షేర్ చేసుకోవాలా అనిపించింది. అంటే మళ్ళీ నేను హౌస్ కట్టగలనో లేదో, భగవంతుడు నన్ను అనుగ్రహిస్తాడో లేదో, నేను చెప్పుకోగలిగింది ఇది ఒకటే కదా అని చెప్పేసి నేను మీకు షేర్ చేస్తూ ఉన్నాను అనమాట. అప్పటివి ఇప్పుడు చేస్తున్నాను అనుకోవాకండి. ఇది ఎక్స్ట్రాగా పెడుతున్నాను. వీడియో మార్నింగ్ టైంలో వస్తుంది. ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, ఇంట్రెస్ట్ లేకపోతే పర్వాలేదు. అంటే నాకు కూడా ఒక మెమరీ లాగా యూట్యూబ్లో వేస్తే ఇందులో ఉంటుంది. ఎప్పుడైనా నేను చూసుకోవచ్చు మా గృహప్రవేశం వీడియో. అంటే ఫోన్లో ఏమంటే మెమరీ ఎక్కువైపోయి ఫోన్లో వీడియోస్ చాలడం లేదనమాట. అందుకని నేను ఇలాగా చేస్తూ ఉన్నాను. మహాలక్ష్మి మహాదేవి లక్ష్మీదేవి దగ్గర ధనం పెట్టుకోమని గృహ ప్రవేశకాలే సకల దేవత అనుగ్రహ సిద్ధ్యర్థం గోమాత అనుగ్రహ సిద్ధ్యర్థం ప్రథమ నైవేద్య క్షీరబండ నారికేల నివేదయామి పెట్టుకో పాలు మీద మూత పెట్టమ్మా. ఉత్తరాభూసం సర్వయా వసోపశాలం పాదోపశాలం శుద్ధాగమంజం వికల్పయం పైగిరిన హాసిద్రో అగోరేభ్యః ఇది నీరాజనం దర్శయామి. పైగిరిన నీరా చేయి పట్టుకుంటా లేదా చిన్న స్టూల్ వేయమంటారు స్వామి. అన్ని కలిసి పెట్టి మంగళం మంగళ శాస్త్రపతి పదార్థినోర్వై సర్వైత పూర్వైతాచార్యాయ మంగళం గోవిందా. మీరు పక్క పండుగ పూలు తలారు చేతికి ఇందులో మెయిన్ ఏంటంటే మాకు ఈ గృహప్రవేశం పూజలు, ఈ పూజలన్నీ నా వరకైతే ఎక్కువ తెలియదు అనమాట. నేను మామూలుగానే చెప్తూ ఉంటాను కదా, నేను ఎక్కువ పూజలు అవి నాకు చేత కాదు. మామూలుగా దీపారాజన అలాగా చేసుకోవడం. నేను ఎవరికన్నా గృహప్రవేశానికి వెళ్ళినా కూడా ఈ నైటు పాలు పొంగిచ్చేది ఇవన్నీ నేను ఎవరికి చూడలేదన్నమాట. మామూలుగా మార్నింగ్ సత్యనారాయణ వ్రతం అప్పుడు వెళ్తాము, వ్రతం చూసుకొని భోజనం చేసుకొని వచ్చేసేవాళ్ళం అనమాట. అవన్నీ కొంచెం తెలీదు. ఇప్పుడు మేము ఉండే వాళ్ళందరం కూడా మాకు ఇప్పుడిప్పుడేనమాట అందరం కొంచెం కొంచెం ఒకరు డెవలప్ అవుతాయి. ఇప్పుడు ఒక్కొక్కరు ఇల్లు కట్టుకుంటా ఉన్నామన్నమాట. సరిగా పూజలప్పుడు ఏం చేస్తారు అనేది అయితే తెలియదు. అందుకని పూజారి కూడా మా చేత కొంచెం చెప్పి చేయిస్తూ ఉన్నాడు. అందులోనే పాపము ఆ పూజారికి కొంచెం కాళ్ళు అవి ఈ మధ్య ఎక్కువ ఆ పూజల టైంలో ఎక్కువ పూజలు ఇదయ్యి కాళ్ళు కొంచెం ఇన్ఫెక్షన్ అట్లా ఉందన్నమాట. హడావుడిగా కానిచ్చేసాడేమో అనిపించింది నాకైతే పూజలన్నీ కొన్ని. అయినా కూడా మేము ఆ స్వామి చేతే చేయించుకోవాలనుకున్నాం. ఎందుకంటే అతన్ని చాలా మంచి చెయ్యి, మనసు కూడా చాలా మంచిది. పూజ కూడా చేసేటప్పుడు ఎక్కువ టైము పూజలో కూర్చొని ఉన్నాము అనే ఫీలింగే ఉండదన్నమాట. మధ్యలో జోకులు వేస్తూ ఉంటాడు, నవ్విస్తూ ఉంటాడు అందరినీ. చాలా బాగా అనిపించింది. మేము మా బంధువులందరూ ఆల్మోస్ట్ అతన్ని పిలిపించుకుంటారు ఏ పూజ అయినా కూడా. అట్లాగా ఇప్పుడు అతనికి ఏదో మళ్ళీ హెల్త్ బాగలేదు అని ఇప్పుడు అనుకుంటున్నారు. అప్పుడు మాత్రం అందరూ అతని చేతే పూజలు చేయించుకునేది. ఆ చెయ్యి మంచిది కలిసి వస్తుంది అని చెప్పి మంచి నమ్మకం అనమాట మాకందరికీ. అయితే అవి ఇక్కడంతా కొన్ని డైరెక్ట్గానే నేను మీకు పెట్టేశాను పూజలు మంత్రాలు అవన్నీను.
అవి బోర్ అనుకోకుండా చూసేయండి. ఎందుకంటే నాకు కూడా వీడియోలో ఉంటే ఎప్పుడన్నా నేను చూసుకున్నట్టు బాగుంటుందని ఉండిచ్చానని చెప్తూ ఉన్నాను కదా, అలాగా అన్నమాట ఇది. మాకు ఇలాగ చేశారనమాట. అందరూ ఎట్లాగా చేసుకుంటారో తెలియదు. నేనైతే కొన్ని వీడియోలు చూశాను, ఒక్కొక్క ఏరియాలో కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. ఇంట్లోకి వెళ్ళేది, పాలు పొంగిచ్చేది, అవన్నీ కూడా కొంచెం వేరేగా ఉన్నది. మాకు ఈ అయ్యవారు ఇలాగే చేశాడు. ఇక్కడే పూజ దగ్గరే స్టవ్ అయి పెట్టించి ఇక్కడే పొంగిచ్చాడు అనమాట. మాకు నేనైతే ఇటుకరాళ్ళు పెట్టి కర్రలు పెట్టి పొంగిద్దాము అని అన్నాను. ఆ పూజారే వద్దులేమ్మా ఇలాగ చేసేసుకోవచ్చులే ఏం కాదు అన్నారు. నాకైతే అలాగ ఇష్టం అనిపించింది, అలాగ పొంగిచ్చుంటే బాగుండు అనిపించింది. ఆ విధంగా చేయలేదన్నమాట. అది ఒకటి చిన్న అనిపించింది, కానీ తర్వాత అన్నీ బాగానే జరిగాయి అన్నమాట అప్పుడంతా. ఓం గం గం గణపతయ వరవర్త సర్వజనవశమ బోల్తో గం గం గణపతయ వరవర్త సర్వజనవశమానాయ నమః మహాగణాధిపతయ నమః శాంతాకారముద విహేనపత్తనాపురుషేషుష్వాకారం కంకణ సదమేకోదసవాంగ విష్ణుకాంతం కమలనైయోగరుద్యాన్ గమ్యవందే విష్ణుభోపేహంసాదకేకరాన్ సర్వభగవాన్ గజేశవే సర్వాత్మసాదిక శరణ్యేంద్రియం భగే దేవి నారాయణమోస్తతే శ్రీరామ రామ రామేతి రమే రామనో రమే సహస్రనామతత్తుల్యం రామ రామ శ్రీరామచంద్ర స్వామి దేవతాభ్యో నమః తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్ రుద్రదేవతాభ్యో నమః సర్వమంగళవాన్ గజేశవే సర్వాత్మసాదిక శరణ్యేంద్రియం భగే దేవి నారాయణమోస్త మహాలక్ష్మి దేవతాభ్యో నమః ధ్యాయ సనదావాహిత మండప దేవతాభ్యో నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామాసం సమర్పయామస్తయో హరిహరికో సర్వం కాలిపోతుంది పైనుంచి కిందాక. మామూలుగా అయితే కాదు, కష్టం ఆమె పక్కన కూర్చొని ఇంకా కాస్తుంది. సమర్పయామి అదా అంత బాగా సరదాగా ఉండిందనమాట. వచ్చిన వాళ్ళందరూ కూడా హ్యాపీగా బోర్ కొట్టకుండా. అది నైట్ వచ్చేసి 9 ఆ టైంలో అనుకుంటాను అంతా అయింది. పూజ అయిపోయింది, భోజనాలు అవి చేసుకొని వెళ్ళారనమాట. అంత మా దగ్గర బంధువులు కొంచెం మందే వచ్చారు. నైటు మార్నింగ్ పూజకి కొంచెం ఎక్కువ మంది వచ్చారు. మామూలుగా పిలవడమే మేము చాలా తక్కువ పిలిచాము. ఎందుకంటే చూడండి బాగా ఎండలు, అసలు ఉక్కబోత అనమాట, భయంకరమైన ఉక్కబోత. కొంచెం ఇబ్బంది పడతారు అని చెప్పి సింపుల్గా చేసుకున్నాము. ఎక్కువ మందిని అయితే ఏమీ పిలవలేదు. ప్రస్తుతానికి ఇలాగా అయితే చేసాము. భగవంతుడి చల్లంగా చూసి ఈసారి ఏదన్నా ఫంక్షన్ చేస్తే మాత్రం బాగా గ్రాండ్గా చేసుకోవాలా. ఇంకేదైనా చేస్తే అంటే మాకు ఏదైనా చేస్తే మేము ఇల్లే కట్టాలి. మాకు పిల్లలు అలాగ ఎవరు లేరనమాట, వేరే ఏమన్నా ఫంక్షన్లు అవి చేసుకునేదానికి. 3 సార్లు పొంగాల ప్రదర్శన ప్రభుత్వం ప్రణద ప్రణం చేసిన శ్రేష్ట ప్రజా గర్భం గర్భమాదమైన మధుసూదన ఈ ఇక్కడున్న మాకు అందరికీ కొత్త అనమాట ఇవన్నీ. కొత్తగా చేయడము మేము అన్నీ అయ్యవారిని అడిగి ఎలాగ చేయాలి అంటే, మామూలుగా చిన్నపిల్లలు ఏమంటాం కదా ఆటలు ఆడుకున్నట్టు, అది కూడా శ్రద్ధగా తెలుసుకొని చేస్తున్నట్టు చేసామన్నమాట. అన్నీ కూడా అట్లా కనిపించింది నాకు. ఎందుకో అయ్యవారు కూడా అన్నీ ఇలాగ చేయాలి అని చెప్తున్నారు. కొంచెం అయితే హడావుడిగా చెప్పాడనమాట. అతనికి చాలా పూజలు, ఆ ముహూర్తాలన్నీ ఏంటంటే మంచి ముహూర్తాలు అనమాట. ఆ నెలలోనే ఆ ముహూర్తం అని ఎక్కువ పూజలకి వెళ్ళాల్సింది అవన్నీ కూడా ఉన్నాయి. ఏం కాకపోతే నేను వేసుకోవటం న్యాయం తెలుసుకో బయటపడి అయిపోయి ఎలక్ట్రా ఉన్నాను ఏది లోపలే అంతేగా పెట్టేసి కర్పూర జిల్లా కింద నేల మీద వెలిగే భాగం అది ప్లేట్ దాని మీద పెట్టి వెలిగించి దండం పెట్టుకో. దండం పెట్టుకోండి, సిమ్లో పెట్టు గ్యాస్ సగం మూత పెట్టి వెలిగి దండం పెట్టుకోము. తక్కువ దండం పెట్టి చూపించు, కర్పూరం చూపి చేసే పని చేయగలదు. కర్పూరం చూపించు దాన్ని, అది చేయగలదు. జాగ్రత్త న్యాయం కూడా సగం మూత పెట్టి వీళ్ళు వస్తారు. సగం మూత మీరు పూజ
పాలు పొంగిచ్చామన్నమాట. అదే చెప్తున్నా కదా, అందరికీ మాకు కొత్త అనమాట. అన్నీ ఎట్లాగైనా సరదాగా అయిపోయింది. ఇది వచ్చేసి నైట్ పాలు పొంగిచ్చింది ఆ పూజ వరకే. ఇది నైటు. రేపు దీని తర్వాత రేపు కానీ ఇంకో 2 days తర్వాత కానీ మార్నింగ్ సత్యనారాయణ వ్రతము అవి చేశాం కదా, హోమము సత్యనారాయణ వ్రతము అవన్నీ ఒక వీడియో ఉంటుంది. దీని తర్వాత అది అప్లోడ్ చేస్తాను. అవి కూడా ఎక్కడెక్కడో కొన్ని వీడియోస్ ఉన్నాయన్నమాట. మా సిస్టర్ వాళ్ళ ఫోన్లోనే, వాళ్ళ ఫోన్లోనే అక్కడొకటి వాళ్ళ చేత అన్నీ పంపించుకొని నేను ఇది అప్లోడ్ చేశాను. ఈసారి కూడా అట్లాగే ఒక్కొక్క ఫోన్లో కొన్ని వీడియోస్ ఉన్నాయి. అవి తీసుకున్నాక వాటిని నేను మళ్ళీ అవి కూడా యాడ్ చేసి అది కూడా ఒక వీడియో పెడతాను, మేము ఎలాగ చేసుకున్నాము అని. నేను కూడా ఇది ఎందుకంటే మాది ఎలాగ ఉండింది ఫంక్షను అనేది, ఎలాగ చేసుకున్నాము అని మీకు తెలియాలని చెప్పాను అనమాట. आयुष्मंतकचंद्रावश वीसानं सूर्यावं श्रेपे सर्वं सूर्याग्नि सर्वावं श्री महालक्ष्मीत्मेतर वाक्यतरवैरं सूर्योदनमसः जनमिन्द्रोदनं धर्मशतमैरते सावं पिबसं विवृतामयं तथा सौनक्रोध नतवाचलोपराजमावदे पवन्तकोटपुण्यं भक्तारं शेषो आदितवेशो वर्षं द्रोहतसर्विकान्यं ब्रह्मदशोदे पद्मप्रेमत्तले पत्ताले पत्ताले पद्मराज शिक्षप्रेमि समनानुगोर्तत्पाद पद्ममैन्द्र धज्यासा पद्मासनस्क विपुल षडवत्तपत्राय दशकम्भीरवत्तराभिस्तरमस्तोते लक्ष्मी देवेन्द्रक जयपुरी तुलसापद्महस्ता मम सक्रसरमाङ्गल्ययुक्त लक्ष्मीं शरमुद्धराजयां श्रीरङ्गरामेश्वरीं दासेवधमस्देवन्तां लोकैकदिवाङ्गरां देवन्मन्दगणाशलब्धा विभवद्रमेन्द्रगङ्गाधरां स्वां त्रैलोकनिपरिसरिच वन्दे मुकुन्द प्रियं सुन्दरशर्मो षष्मेति लक्ष्मी सरस्वती लक्ष्मीव लक्ष्मी च प्रसन्ना प्रसवदा वराङ्कुशोपाश्ववेद मुद्रां करे रहतिकमला धनस्तां बालार्ककोटदमादिनेन्द्र जन्मजहम्बरकरे सुरेतां सर्वमङ्गलवाङ्गल्यश्रे सर्वादसादिके शरण्ये त्र्यम्बके देवी नारायणी महालक्ष्मी महादेवी नमोस्तुते प्रकृते महाविष्णुते महाविद्याय नमः सर्वभूत हितप्रद श्रद्धाय मुते सर्वे परमात्मिके वाचे नमः बालमत्व सुचे स्वाहाय नमः स्वदाय नमः सुधा जय हिरण्य लक्ष्मी नमः नित्यमुषय भावदादिचे नित्य देवता वसदावसदानि कमले कांते काम शंकर संभवानुग्रहपते देवता लोकशोक विनाशिने नमः धर्म निराकरणे लोक मात्रे बद्ध प्रियेण बद्ध हरवत्ताक्षेण बद्ध दवाय बद्ध मगेरवाय बद्ध देव बद्धन्य बद्ध कन्या पुण्य गंध सुप्रसदाय प्रसादं नमः प्रभाय चंद्रवदने चंद्रान चतुर्भुजो चतुर्भुज साक्षात् देवन महालक्ष्मी देवता नमः वेदने देवसंतर सदा देवासके ब्रह्मा विचित्रां सो अदृशोदजाय निशिता समुद्रावत सागित नोदय महिकमहि तने सुंगे सुंगे ज्ञ विसरे इंद्रपति व्यापरि सरज जायवाय मन जल सेन स्वयं धारा सत्कंता परमेन्द्र सो अवरतंगाय विष्णुभद्रे महिं देवे माधवे माधव प्रियां लक्ष्मीं प्रसकें देवमावद्रमं धारा इवते सर्वसिद्धे तन्नो आदर्शदारि योधजवराज जयपारिजात रसो धोले सोतारतमनुमं दामते तते सकलो गदरत्रिं श्यामा विचित्रानवरत भोजदा चतुर्भुजातं कपेन्द्रा शोसार मंजरे सर्वविद्रावना परन्ते तद्धीरा मनसावा नमकर्ता अत्र आयसेक्यान ध्यानवत्रेषां लक्ष्मी देवादि सर्वमंगलमांगल्ये शिवे सर्वादसादिके शरण्ये त्र्यम्बके देवी लक्ष्मी देवतेगे धन पेट्टुकोंडु महालक्ष्मी नमोस्तुते नानाविध परिमल पात्रोषु पूजां समर्पयामि शुद्धाचमन्यं परिकल्पयामि कण्णीरु पेट्टुकोनि निपण्णि कलशानिकि विनायकुडिगे महागणपति ఇక్కడ చేపట్టు వనస్పతిదేవతకి నారాయణం తలే కలశం తర్వాత వనస్పతిదేవతకి నారాయణం తలే విరాజనే సర్వదేవానాం లోకాయ ప్రతిరేక అన్ని పడాలి లోకాయ ప్రతిరేక లోకమాగ్రామ యావి కాంచంద్రవత్సం వైతాంగ యోజనమయ తుషార్ మంగళం దేవం త్రైలోక విగ్రహ భక్త్యా దేవైత్యమ దేవాయ మహాత్మనేంద్ర అంగాత్ ధనసుకే సాక్షాత్ దేవదు ధనం పెట్టుకొని సాక్షాత్ ప్రత్యక్ష దేవం దర్శయామి లోపదీపాన్ నిత్యాన్ని ధాపాక్ ప్రథమ నైవేద్యాన్ని నారికేల సహిత క్షీర భాండ నైవేద్యాన్ని నివేదయామి नमस्करोमि महालक्ष्मी माता की जय महालक्ष्मी माता की जय वेलुकोंडवना विकटवना గోవిందా నువ్వు పైకి లేచి మీ పిన్నమ్మ బొట్టు పెట్టు దిగాలి పిన్నమ్మ నువ్వు పెట్టుకొని ఆమె పెట్టు వేసి పెట్టకపోతే ఎవరు ఉంటాడు పాలు సంతోషంగా పోగించింది అడుగు
పాలు సంతోషం పొంగించు అడుగు. బ్రహ్మాండంగా నువ్వులో ఒక రెండు పెట్టి బాబు నేను పంపిస్తా. పాలు ఇచ్చు. ఏమడగాలి స్వామి? పాలు తీసుకోవాలి. దాంతో జాగ్రత్త కొట్టుకో. మోర్ తీసారా? మోర్ తోటి స్వామి. తోటి ఇచ్చారు. పేపర్ ఒకసారి అడుగు సంతోషం పొంగి అని. సంతోషంగా పొంగాయా? సంతోషంగా పొంగించా. వాళ్ళలాగా పొంగాల సంసారం. పైకి లేడు హార్. ఇదండి మా గృహప్రవేశం రోజు పాలు పొంగిచ్చిన వీడియో అనమాట. నెక్స్ట్ వ్రతం ఉంది, నెక్స్ట్ ఇంకొక వీడియో ఉంటుంది. మీకు ఎలాగనిపించిందా అనేది ఒక కామెంట్ చేయండి. నా వీడియో కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.